క్రైస్తవుడు శరీర సంబంధిగా బ్రతకకూడదు. అర్థమవుతుందండి? శరీర సంబంధిగా లోకంలో బ్రతకకూడదు. శరీర సంబంధిగా బ్రతికిన వాడు శరీర విషయముల మీద మనస్సు పెడతాడు. ఈ దినానికి శరీరానికి ఏం కావాలి, ఈ దినానికి హల్లెలూయా హల్లెలూయా, శరీరానికి ఏం కావాలి, శరీరానికి ఏమి ఇవ్వాలి, ఏ బట్ట ధరించాలి, ఏ ధనము ఎక్కడ ధనం సంపాదించాలి, ఎక్కడ భూములు సంపాదించాలి, ఎక్కడ ఆస్తులు సంపాదించాలి, ఎక్కడని దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క దేహాన్ని పోషించుకోవడానికి, ఈ దేహాన్ని బ్రతికించుకోవడానికి భూ సంబంధమైనటువంటి విషయాల మీద మనుషులు ఆలోచన పెడుతూ ఉంటారు. మనం శరీర సంబంధులం కాదు. ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కాదు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంది. జీవాహారంగా మన కొరకు ఇవ్వబడినది ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కాదు. ఎందుకంటే ఈ శరీరము దాన్ని తన కాలము ముగించిన తర్వాత మంటికి మన్నైపోయిద్ది.